వెల్కమ్ టు క్విక్ రివిజన్ 360. దిస్ ఈజ్ నాగరాజు, ఫ్యాకల్టీ ఆఫ్ హిస్టరీ. గ్రూప్ 2కు సంబంధించినటువంటి ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్లో ఉన్నటువంటి సబ్జెక్టులు ఆన్లైన్ క్లాసెస్ ద్వారా అందించడం అనేటువంటి జరుగుతుంది. వాటి కోసం ప్లేస్టోర్ నుండి క్విక్ రివిజన్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి, రిజిస్టర్ అవ్వండి. ఇతర సమాచారం కోసం స్క్రీన్ మీద కనిపించేటువంటి ఈ నెంబర్కు కాల్ చేసినట్లయితే పరిపూర్ణమైనటువంటి సమాచారం లభించడం అనేటువంటి జరుగుతుంది. సో క్విక్ రివిజన్ 360 యాప్లో మీకు భారతదేశ చరిత్ర, ఆంధ్రదేశ్ చరిత్ర అంటే మెయిన్స్ కోసం ఏపీ హిస్టరీ అండ్ జియోగ్రఫీ, సోషియాలజీ, భవిష్యత్తులో సైన్స్ అండ్ టెక్నాలజీ, వీటిని ఖచ్చితమైనటువంటి సమాచారంతో, అద్భుతమైనటువంటి స్లైడ్స్తో, విద్యార్థులకు స్పష్టంగా అర్థమయ్యేటువంటి విధంగా, పోటీ పరీక్షల్లో ఎక్కువ మార్కులు సాధించేటువంటి విధంగా ఈ యాప్ని డిజైన్ చేయడం అనేటువంటి జరిగింది. గ్రూప్ 2 సిలబస్లో ప్రిలిమ్స్ కోసం భారతదేశ చరిత్రలో మొత్తం 3 అంశాలుగా 30 మార్కులను కేటాయించడం జరిగింది. సో ఖచ్చితమైనటువంటి సమాచారంతో పోటీ పరీక్షల కోణంలో అధ్యయనం చేసినట్లయితే 30కి 30 మార్కులు సాధించడం అనేటువంటి పెద్ద కష్టమేమీ కాదు. ప్రాచీన మధ్యయుగాలకు సంబంధించినటువంటి అంశాలను ఎలా చదవాలి, ఎక్కువ మార్కులను ఏ విధంగా సాధించాలి అనేటువంటి విషయాన్ని గతంలో ప్రస్తావించడం జరిగింది. సో ఆ గత వీడియోలు కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది. వాటిని ఒకసారి పరిశీలించండి. దాంతో పరిపూర్ణమైనటువంటి సమాచారం, ఎలా చదవాలి, ఏ అంశాలపై ఎక్కువగా దృష్టి కేంద్రీకరించాలి, క్వశ్చన్ మోడల్ ఏ విధంగా వస్తుంది, వీటన్నిటిని గురించి, ప్రాచీన మధ్యయుగాలను గురించి ప్రస్తావించడం జరిగింది. ఆల్రెడీ టీచ్ చేయడము జరిగింది. సో ఇప్పుడు ఆధునిక భారతదేశ చరిత్రలో ఏ అంశాలు ఉన్నాయి అంటే, అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్ అనేటువంటిది ఇందులో మధ్యయుగంలో ప్రస్తావించినప్పటికీ కూడా అది ఆధునిక భారతదేశ చరిత్ర టాపిక్గా మనం గుర్తించవచ్చు. 1857 సిపాయిల తిరుగుబాటు, 1857 రివోల్ట్ అండ్ ఇట్స్ ఇంపాక్ట్, రైజ్ అండ్ కన్సాలిడేషన్ ఆఫ్ బ్రిటిష్ పవర్ ఇన్ ఇండియా అంటే ఆంగ్లేయులు భారతదేశాన్ని ఆక్రమించుకునే విధానం, చేంజెస్ ఇన్ అడ్మినిస్ట్రేషన్, సోషియో అండ్ కల్చరల్ స్పెక్స్, సోషియో అండ్ రిలీజియస్ మూమెంట్ అంటే ఆంగ్లేయుల పరిపాలనా విధానాలు, వాటి వల్ల సామాజిక సాంస్కృతిక పరిస్థితుల్లో వచ్చినటువంటి మార్పులు, అండ్ సోషల్ అండ్ రిలీజియస్ రిఫార్మ్ మూమెంట్స్ సాంఘిక సంస్కరణోద్యమాలు, అలానే ఇండియన్ నేషనల్ మూమెంట్ భారత జాతీయ ఉద్యమం, భారత జాతీయ ఉద్యమంలో ఉన్నటువంటి వేరియస్ స్టేజెస్ అండ్ ఇంపాక్ట్, అలానే భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత స్వదేశీ సంస్థానాల విలీనీకరణ. సో ఈ అన్ని అంశాలను మనం ఆధునిక భారతదేశ చరిత్రలో ప్రస్తావించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ ఆధునిక భారతదేశ చరిత్రను పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థి మిత్రులు కంపారిటివ్గా చదువుకోవాలి. అప్పుడే భారతదేశ చరిత్ర మీద మనకు పరిపూర్ణ అవగాహన ఉంటుంది. అలానే ఏపీ హిస్టరీలో మెయిన్స్ కోసం కేటాయించబడినటువంటి ఏపీ హిస్టరీలో 3వ చాప్టర్లో దాదాపుగా ఎక్కువ అంశాలను ఇక్కడ నేర్చుకునేటువంటి వాళ్ళం అవుతాం. అందుకే ఎప్పుడూ కూడా కంపారిటివ్గా చదవండి. భారతదేశ చరిత్రను సపరేట్గా, ఆంధ్రదేశ చరిత్రను సపరేట్గా చదవద్దండి. రెండింటిని కలిపే చదవండి. వీలైతే రెండింటి మీద అవగాహన పెంచుకోండి. ఎలా అంటే, ఆధునిక భారతదేశ చరిత్రలో అత్యంత ముఖ్యమైనటువంటి కానుక అంశం భారత జాతీయోద్యమం, హిస్టరీ ఆఫ్ ఇండియన్ నేషనల్ మూమెంట్. ఖచ్చితంగా ఒక 10 క్వశ్చన్లకు పైన మనకు భారత జాతీయ ఉద్యమంలో అడగడం జరుగుతుంది. భారత జాతీయ ఉద్యమం ప్రారంభం కావడానికి గల కారణాలు, అలానే భారత జాతీయ కాంగ్రెస్ యొక్క నేపథ్యం, వీటన్నిటిని గురించి తెలుసుకోవాలి. సో ఖచ్చితంగా భారత జాతీయ కాంగ్రెస్ మీద 1 నుంచి 2 క్వశ్చన్లు రావడానికి అవకాశం ఉంటుంది. దృష్టి కేంద్రీకరించండి. 1885లో స్థాపించబడినటువంటి భారత జాతీయ కాంగ్రెస్లో ఏ సమావేశంలో ఏ ప్రత్యేకత ఉంది, ఆ సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి వ్యక్తి ఎవరు, ఆ సమావేశంలో తీసుకునేటువంటి నిర్ణయాలు ఏంటి, భారత జాతీయ కాంగ్రెస్లో వచ్చినటువంటి చీలికలేంటి, ఆ తర్వాత
అతివాదులు మితవాదులు 1916లో ఎలా కలిసిపోయారు, 1920 నుంచి భారత జాతీయ ఉద్యమం ఒక కొత్త పంతాను ఏ విధంగా ఎదుర్కోవడం జరిగింది, వీటన్నిటిని గురించి అర్థం చేసుకోండి. సో భారత జాతీయ కాంగ్రెస్కి అధ్యక్షత వహించిన తొలి దక్షిణ భారతదేశీయుడు మన తెలుగువాడే, అతనే పి ఆనందాచార్యులు. భారత జాతీయ కాంగ్రెస్కు అధ్యక్షత వహించిన తొలి దళితుడు మన తెలుగువాడే, అతనే దామోదరం సంజీవయ్య. భారత జాతీయ కాంగ్రెస్కి అధ్యక్షత వహించిన తొలి తెలుగువాడు మన తెలుగువాడే, తొలి దళితుడు మన తెలుగువాడే, అతనే దామోదరం సంజీవయ్య. భారత జాతీయ కాంగ్రెస్కు ఆస్థాన చరిత్రకారుడు డాక్టర్ పట్టాభి సీతారామయ్య మన తెలుగువాడే. అంటే 1885 నుండి 1948 వరకు భారత జాతీయ కాంగ్రెస్ సమావేశాల్లోని ముఖ్య సమావేశాలను అవగాహన తెచ్చుకోవాలి. ఇక భారత జాతీయ ఉద్యమంలో ఎప్పుడైతే కాంగ్రెస్ స్థాపించబడడం జరిగిందో ఆనాటి నుండే భారత జాతీయ ఉద్యమం ప్రారంభమైనట్లుగా మనం గుర్తించవచ్చు. భారత జాతీయ ఉద్యమాన్ని చరిత్రకారులు 3 దశలుగా వర్గీకరించి అధ్యయనం చేస్తారు. అవే మితవాద యుగం, అతివాద యుగం, గాంధీ యుగం. 1885 నుంచి 1905 వరకు మితవాద యుగమని, 1905 నుంచి 1920 వరకు అతివాద యుగమని, 1920 నుంచి 1947 వరకు గాంధీ యుగమని భారత జాతీయ ఉద్యమ చరిత్రను చరిత్రకారులు 3 దశలుగా వర్గీకరించి అధ్యయనం చేశారు. మితవాద యుగంలో మితవాదుల నిరసన కార్యక్రమాలను పీ క్యూబ్ అని కూడా పిలుస్తారు. ప్రే, ప్రొటెస్ట్, పిటిషన్. ప్రే, పిటిషన్, ప్రొటెస్ట్, ప్రార్థన, అభ్యర్థన, నిరసన, వీటిని పీ క్యూబ్గా అధ్యయనం చేయడం జరుగుతుంది. దాదాబాయి నౌరోజీ, గోపాలకృష్ణ గోఖలే, బద్రుద్దీన్ త్యాబ్జీ, సురేంద్రనాథ్ బెనర్జీ ఇలాంటి ప్రముఖులందరూ కూడా మితవాదులు. లాల్ బాల్ పాల్, లాలా లజపతి రాయ్, బాలగంగాధర తిలక్, బిపిన్ చంద్రపాల్. అతివాద ఉద్యమం ప్రారంభం కావడానికి బెంగాల్ విభజన అత్యంత ప్రధానమైనటువంటి కారణం. బెంగాల్ను ఆంగ్లేయులు ఎందుకు విభజించాల్సి వచ్చింది, బెంగాల్ విభజన వల్ల భారత జాతీయ ఉద్యమంలో అతివాద యుగం ఎందుకు ప్రారంభమైంది, ఈ ముగ్గురు పోషించినటువంటి పాత్ర ఏంటి, ఇందులో బిపిన్ చంద్రపాల్ ఆంధ్రదేశంలో పర్యటించి బెంగాల్ విభజన వ్యతిరేక ఉద్యమాన్ని లేదా వందే మాతర ఉద్యమాన్ని లేదా స్వదేశీ ఉద్యమాన్ని ఎలా ప్రచారం చేశాడు, అతివాద ఉద్యమంలో భాగంగా ఆంధ్రదేశంలో జరిగినటువంటి ఉద్యమాలేంటి, వందే మాతర ఉద్యమ కాలంలో ఆంధ్రదేశంలో రాజమండ్రి కళాశాల సంఘటన, కాకినాడ క్రిమినల్ కేసు, అలానే కోటప్పకొండ సంఘటన, తెనాలి బాంబు కేసు అతివాద ఉద్యమంలోనే జరిగాయి. ఈ అతివాద ఉద్యమం తర్వాత బాలగంగాధర తిలక్, అని బిసెంట్ నిర్వహించినటువంటి హోమ్ రూల్ ఉద్యమం, 1919 చట్టం భారతీయులను ఏ విధంగా అసంతృప్తి గురి చేసింది, 1919 ఏప్రిల్ 13వ తారీఖున జరిగిన జలియన్ వాలాబాగ్ హత్యాకాండ నేపథ్యం ఏంటి, దాని ఫలితాలేంటి, జలియన్ వాలాబాగ్ హత్యాకాండ జరిగిన తర్వాత భారత జాతీయ ఉద్యమంలో గాంధీ యుగం ఎందుకు ప్రారంభమైంది, గాంధీ యుగంలో సహాయ నిరాకరణ ఉద్యమం, అలానే ఈ గాంధీ యుగంలో స్వరాజ్ పార్టీ, గాంధీ యుగంలోనే మనం సైమన్ కమిషన్ బహిష్కరణ ఉద్యమం, ఉప్పు సత్యాగ్రహ ఉద్యమం, ఉప్పు సత్యాగ్రహ ఉద్యమం తర్వాత వ్యక్తిగత సత్యాగ్రహ ఉద్యమం, క్విట్ ఇండియా ఉద్యమం ఈ గాంధీ యుగంలోనే ప్రస్తావించుకోవడం జరుగుతుంది. వీటి మీద బాగా అవగాహన తెచ్చుకోండి. సో గాంధీ యుగం చదివేటప్పుడే గాంధీ జీవిత చరిత్రను పరిపూర్ణంగా తెలుసుకోండి. అంటే ఆయన జన్మించిన నాటి నుండి మరణించేంత వరకు ఆయన జీవితంలో జరిగిన ప్రధాన సంఘటనలు, ఆయన రచించినటువంటి గ్రంథాలు, సౌత్ ఆఫ్రికాలో ఆయన నిర్వహించినటువంటి ఉద్యమం, నిర్వహించినటువంటి పత్రికలు, స్థాపించినటువంటి సంస్థలు, నిర్వహించినటువంటి ఆశ్రమాలు, ఇవన్నీ కూడా మనకు పోటీ పరీక్షల దృష్ట్యా చాలా ముఖ్యమైనవి. గాంధీ యుగంలో భారత జాతీయ ఉద్యమంలో మరో అతి ముఖ్యమైనటువంటి టాపిక్
ఎక్కువ క్వశ్చన్లు రావడానికి అవకాశం అనేటువంటి టాపిక్ భారత జాతీయ ఉద్యమంలో విప్లవోద్యమాలు. భారతదేశంలోని జాతీయ నాయకత్వం ఏమీ సాధించలేకపోతున్నారనే నిరాశ నిస్పృహకు గురైనటువంటి భారత యువత విప్లవ భావజాలానికి అలవాటు పడడం జరిగింది, ఆకర్షించబడ్డము జరిగింది. ఇందులో వాసుదేవ బలవంత పాడ్కే, చాపేకర్ సోదరులు, సావర్కర్ సోదరులు, అలానే భగత్ సింగ్, అలానే హెచ్ఆర్ఏ హిందుస్థాన్ రిపబ్లికన్ అసోసియేషన్, హెచ్ఎస్ఆర్ఏ హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్, సూర్యా సేన్ వీరు నిర్వహించినటువంటి ఉద్యమాలు ఈ విప్లవోద్యమాలలో ఖచ్చితంగా లోతుగా అవగాహన తెచ్చుకోండి. ఎందుకంటే విప్లవోద్యమాల మీద క్వశ్చన్ పేపర్ను సెట్ చేస్తున్న వారు ఎక్కువగా దృష్టి కేంద్రీకరిస్తున్నారు. భారతదేశంలో వివిధ ప్రాంతాల్లో స్థాపించబడిన విప్లవ సంస్థలు, వారు నిర్వహించినటువంటి కార్యకలాపాలు, విదేశాల్లో జరిగినటువంటి విప్లవోద్యమ కార్యకలాపాలు, వీటన్నిటి మీద ఎక్కువగా ఈ మధ్యకాలంలో క్వశ్చన్ పేపర్ను సెట్ చేస్తున్న వారు దృష్టి కేంద్రీకరిస్తున్నారు. భారత జాతీయ ఉద్యమంలో క్విట్ ఇండియా ఉద్యమం ముగిసిపోయిన సమయంలో భారత జాతీయ ఉద్యమానికి ఊపిరి ఊదినటువంటి గొప్ప ఉద్యమం నేతాజీ సుభాష్ చంద్రబోస్ చేసినటువంటి పోరాటం. అదే ఆజాద్ హింద్ ఫౌజ్. నేతాజీ సుభాష్ చంద్రబోస్ జీవిత నేపథ్యం, నేతాజీ సుభాష్ చంద్రబోస్ భారత జాతీయ కాంగ్రెస్లో వ్యవహరించినటువంటి అధ్యక్ష బాధ్యతలు, నేతాజీ సుభాష్ చంద్రబోస్ జపాన్కు వెళ్ళిపోయి సింగపూర్ నుండి వెళ్ళిపోయి సింగపూర్ రంగూన్ కేంద్రంగా ఆజాద్ హింద్ ఫౌజ్ను ఏర్పాటు చేయడం, 1945 ఆగస్టు 18వ తారీఖున విమాన ప్రమాదంలో నేతాజీ అదృశ్యం కావడం, ఇవన్నీ పోటీ పరీక్షలో చాలా ముఖ్యమైనవి. ఒక విషయం అయితే మనం చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోవచ్చు, జయంతి ఉత్సవాలు తప్ప వర్ధంతి ఉత్సవాలు లేని ఏకైక జాతీయోద్యమ నాయకుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్. జయంతి ఉత్సవాలు తప్ప వర్ధంతి ఉత్సవాలు లేని ఏకైక జాతీయోద్యమ నాయకుడు ఇతను. ఇప్పటికీ నేతాజీ సుభాష్ చంద్రబోస్ మరణంపై రకరకాలైనటువంటి అంశాలు, నివేదికలు భారత ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. వాటిని బహిర్గతపరచాలని చాలామంది యువత ఇప్పటికీ కూడా కోరుకుంటూ ఉండడం మనం గుర్తించవచ్చు. చివరికి నేతాజీ సుభాష్ చంద్రబోస్ కుమార్తె అనితా బోస్ తాను మరణించేంతవరకైనా తన తండ్రి ఎలా మరణించాడో చెప్పాల్సిన బాధ్యత భారత ప్రభుత్వంపై ఉందని ఇటీవల కాలంలో వ్యాఖ్యానించడం జరిగింది. ఆధునిక భారతదేశ చరిత్రలో మరొక అద్భుతమైనటువంటి టాపిక్ వామపక్ష ఉద్యమాలు, దట్ మీన్స్ సిపిఐ. జర్మనీకి చెందినటువంటి కార్ల్ మార్క్స్ రచించిన దాస్ క్యాపిటల్, కమ్యూనిస్ట్ మేనిఫెస్టో, పావర్టీ ఆఫ్ ఫిలాసఫీ అనేటువంటి గ్రంథాల ఆధారంగా రష్యాలో 1917లో లెనిన్ ఒక విప్లవ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది, కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. లెనిన్ 1919లో మాస్కోలో కమ్యూనిస్ట్ ఇంటర్నేషనల్ నిర్వహించాడు. ఈ కమ్యూనిస్ట్ ఇంటర్నేషనల్కు ఎంఎన్ రాయ్ హాజరయ్యాడు. మాధవేంద్రనాథ రాయ్ ఇతని అసలు పేరు నరేంద్ర భట్టాచార్య. ఎంఎన్ రాయ్ 1920లో ఆనాటి రష్యాలోని తాష్కెంట్ అనేటువంటి ప్రాంతంలో సిపిఐ అనేటువంటి పార్టీని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది అధికారికంగా భారతదేశంలో 1925లో ఆవిర్భవించింది. సిపిఐ నిర్వహించినటువంటి కార్యక్రమాలు, సిపిఐ పార్టీ మీద ఆంగ్ల ప్రభుత్వం విధించినటువంటి కాన్పూర్ కుట్ర కేసు, మీరట్ కుట్ర కేసు, అనంతరం భారత జాతీయ ఉద్యమంలో కమ్యూనిస్టు పార్టీ వారు నిర్వహించినటువంటి పాత్ర, క్విట్ ఇండియా ఉద్యమంలో ఆంగ్లేయులకు వీరు ఎందుకు సహకరించారు, క్విట్ ఇండియా ఉద్యమంలో కమ్యూనిస్టు పార్టీ వారు ఆంగ్లేయులకు సహకరించి విమర్శలు మూటగట్టుకున్నారు. 1964లో అధికారికంగా సిపిఐ, సిపిఎం అనేటువంటి రెండు విభాగాలుగా విడిపడడం జరిగింది. సిపిఐలో ప్రముఖ ఆంధ్రులు ఎవరు, సిపిఎంలో ప్రముఖ ఆంధ్రులు ఎవరు, అలానే
1969లో సిపిఐఎంఎల్ అనేటువంటి పార్టీ ఏర్పాటు కావడం, సిపిఐఎంఎల్లో తరిమెల నాగిరెడ్డి, చండ్ర పుల్లారెడ్డి అత్యంత ప్రముఖ పాత్ర పోషించడం జరిగింది. అనంతపురం జిల్లాకు చెందినటువంటి తరిమెల నాగిరెడ్డి ప్రస్తుత నంద్యాల జిల్లాకు చెందినటువంటి చండ్ర పుల్లారెడ్డి సిపిఐఎంఎల్లో నక్సలైట్ ఉద్యమంలో అత్యంత ప్రముఖ పాత్ర పోషించారు. భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత భారతదేశం ఎదుర్కొనేటువంటి ఒక విపత్కర పరిస్థితి స్వదేశీ సంస్థానాల విలీనీకరణ. సర్దార్ వల్లభాయ్ పటేల్ చాకచక్యంతో చాలా స్వదేశీ సంస్థానాలు ఇండియన్ యూనియన్లో విలీనం కావడం జరిగింది. 3 మాత్రం స్వతంత్రంగా ఉండడానికి ప్రయత్నించడం జరిగింది. కాశ్మీర్, జునాగఢ్, హైదరాబాద్. ఒప్పందం ద్వారా విలీనమైనది కాశ్మీర్. ఆనాటి కాశ్మీర్ పరిపాలకుడైన మహారాజా హరి సింగ్ ఒక ఒప్పందం ద్వారా ఇండియన్ యూనియన్లో విలీనమయ్యాడు. ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా విలీనమైనది జునాగఢ్, గుజరాత్లో ఉన్నటువంటి ప్రాంతం. ఆపరేషన్ పోలో అనేటువంటి సైనిక చర్య ద్వారా భారతదేశంలో విలీనమైనది హైదరాబాద్. చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్, ఇతని 7వ నిజాం. సో ఇతను ఆపరేషన్ పోలోలో ఓడిపోయి ఇండియన్ యూనియన్లో విలీనం కావడం అనేటువంటి జరిగింది. సో ఇవన్నీ కూడా ఆధునిక భారతదేశ చరిత్రలో మనం అధ్యయనం చేయాల్సినటువంటి టాపిక్స్. వీటి మీద ఖచ్చితమైనటువంటి సమాచారం తెలుసుకొని ఏపీ హిస్టరీ అండ్ ఇండియన్ హిస్టరీ, ఏపీ ఆధునిక చరిత్ర, ఆధునిక భారతదేశ చరిత్ర, ఈ రెండింటిని కూడా కంపారిటివ్గా చదువుకోండి. పరిపూర్ణమైనటువంటి సమాచారం తెలుసుకొని ఇటు మెయిన్స్లో ఇటు ప్రిలిమ్స్లో ఎక్కువ మార్కులు సాధించుకోవడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.